ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏం వీడియోలు రా బాబు, చూసి చిరాకొచ్చింది. చూసిన వీడియోస్ ఎన్నిసార్లు చూడాలి? వెబ్సైట్ అయినా మా కోసం కొత్త మసాలా వీడియోస్ పెట్టొచ్చు కదా. చూసిన వీడియోలే మళ్ళీ మళ్ళీ చూస్తున్నా. కిందున్న నల్లరాజా కూడా లేచలేడు ఈ వీడియోస్ కి. ఆగం, మిర్జాపూర్ తెలుగు వర్షన్ ఇంకా రాలేరా? ఏం వాళ్ళు తమాషాలు దెంగుతుండ్రా? మొన్ననే రిలీజ్ చేస్తా అన్నారు కదా సుల్లిగాళ్ళు. అవునరా. మిర్జాపూర్ కస్టమర్ కేర్ నంబర్ ఉందా? ఉందిరా, సెండ్ చేస్తున్నా. వాళ్ళని చావదెంగు. చావదెంగుడు కాదు, లేపి దెంగడమే. హిందీ కే లియే ఏక్ దబాయియే, తెలుగు కొరకు 2 నొక్కండి. 2 నొక్కుడు కానీ పిచ్చలు నొక్కుతా. మిర్జాపూర్ కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే సార్, చెప్పండి. నమస్తే తీసుకొని గుద్దలో పెట్టుకో. ఫస్ట్ తెలుగు డబ్బింగ్ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పురా ఎరిపుక. త్వరలో రిలీజ్ చేస్తాం సార్. త్వరలో రిలీజ్ చేస్తారేంద్రా సుల్లిగా? ప్రతి ఓడు వాచింగ్ మిర్జాపూర్ అని స్టేటస్ పెడుతున్నాడు. మా తెలుగులో మేము పెట్టొద్దారా సుల్లిగా? మున్నాభయ్య ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా నేను. మున్నాభయ్య డైలాగ్ కోసం ఒక్కొక్కడు సుల్లి చిచ్చి చేయి కోసుకుంటాడు. మీ బాధ అర్థం చేసుకోగలను సార్. నా బాధ నువ్వేం అర్థం చేసుకుంటావురా ముండకొడక? మీకు ఎన్నిసార్లు చెప్పాలరా వీడియో మీద దృష్టి పెట్టి తెలుగు డబ్బింగ్ వీడియో అప్లోడ్ చేయండి రా అంటే మీరు గుద్దబల్స్ అప్లోడ్ చేస్తలేరా లంజా కొడక? సార్ తిడతారేంది? మీ కాల్ని రికార్డ్ చేస్తున్నా, కంప్లైంట్ ఇస్తా. అరే ఎక్కువ మాట్లాడమంటే గుద్దలో గుణపం నింపుతా. ఫస్ట్ తెలుగు డబ్బింగ్ వీడియో ఎప్పుడు రిలీజో చెప్పురా సుల్లిగా. సార్ మీరు తిట్టానంటే ఒక విషయం చెప్తా. చిట్టా చెప్పు. తెలుగు డబ్బింగ్ వీడియో లేట్ అప్లోడ్ అవుతుంది సార్. నీ అమ్మ నాకు కానీ తిక్క జంగింది అనుకో, మిర్జాపూర్ హిందీ వీడియోని తెలుగులో డబ్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసి జంగితా. తెలుసుగా నేను డబ్ చేస్తే ఎట్లుంటుందో. సార్ మీ గురించి తెలుసు సార్. మీ ప్రతి వీడియో ట్రెండింగ్ లో వస్తుంది. మీరు ఆ పని మాత్రం చేయకండి సార్, మేము జల్దీ అప్లోడ్ చేస్తాం. మీరు కాదు జల్దీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు చావా దెంగిన అదే బీనా ఫ్యాన్స్ అయితే లేపు దెంగుతారు. ప్రైమ్ రీఛార్జ్ అయిపోయిందిరా. అరే పోయినా సార్ నేను రీఛార్జ్ చేసిండ్రే సార్, నువ్వు చేయరా? అదే ఇప్పుడు ప్రైమ్ రీఛార్జ్ చేస్తే నేను డైలీ మసాలా వీడియోస్ ఎట్లా చూడాలరా? మా నాన్న 200 ఇస్తాడు. ఆగం, ఇప్పుడు ఎట్లరా? నేను చెత్తాగు. హలో బా, ఏం చెప్తున్నావు? బేబీకి మెసేజ్ చేసిన రిప్లై కూడా ఇస్తలేదురా లంజడక. మొత్తాన్ని ఇవ్వాలని అయింది సుల్లిగా, నువ్వు నీ మొడ్డల ప్రాంక్. బా ప్రేమ కొంటుందా? లేదురా. ఎందుకు? మిర్జాపూర్ చూద్దామని బా. మిర్జాపూరా? అదేం సినిమారా? మిర్జాపూర్ తెలియదా బా? నువ్వు బతికి వేస్ట్ వచ్చాలో దీన్ని చచ్చిపో. దానిలో ప్రతి సీన్, ప్రతి షాట్, ప్రతి డైలాగ్ గుద్ద వాళ్ళుంటది బా. సిరీస్ ఓపెన్ చేస్తే సోదాపు నేను సిరీస్ చూసి చెప్తా సుల్లిగా. ఇప్పుడు గుద్దమ్మ ఫోన్ కట్ చేయి. నానా ఎందుకంత హ్యాపీ ఉన్నావు? మొన్న 60 లక్షల గున్నిళ్ళు ఇప్పుడు 1 కోటి రూపాయలు వస్తున్నాయిరా. 10 లక్షలు అడ్వాన్స్ రేపు ఇస్తారంట. ఇదే మంచి టైం, అడుగుతా అయిపోతుందిగా. నాన్న ఒక 200 కావాలి. మళ్ళీ మెడికల్ షాప్ పోతావా? చిచి కాదు నాన్న, ఇంట్లో కొత్త సినిమాలు చూద్దామని. కొత్త సినిమాలేగా? అవును నాన్న. సరే రీఛార్జ్ చేసుకో. చెప్పరా నత్తి పాడుకో. బా బయట నా ఫ్యాన్స్ విన్నారనుకోని లేపు దెంగుతారు బా. బా రీఛార్జ్ చేసినావా? చేసిండ్రా. బా ఐడి పాస్వర్డ్ ఇయ్యవా? దెంగే లంజడుకో, నేను ముడ్డ బియ్యా. నేను రీఛార్జ్ చేసుకొని నీకెందుకు ఇవ్వాలి? రాతుగా వచ్చి నా పిచ్చలు పట్టిస్తా ఐడి పాస్వర్డ్. నన్ను పిచ్చలు పట్టమంటావా? నీ సంగతి చెప్తావు. సరే బా ఐడి పాస్వర్డ్ ఇయ్యకు గానీ ఫస్ట్ మిర్జాపూర్ అయితే చూడకు బా. నేను మిర్జాపూరే చూస్తా. ఏం బిక్తో బా? అది దెంగే లంజడుగా, ఫోన్ కట్ చేయి. కొత్త సినిమాలు పెట్టరా? నాన్న పెడుతున్నా. A few moments later. సినిమా మొత్తం బూతులున్నాయింది. ఏం సినిమాలు రా ఇవి? బాడుకో, మొత్తం బూతులున్నాయి. మిర్జాపూర్ అంట నాన్న. ఆగం లంజోడుకు మళ్ళీ మూడు ఓడిపిండు. ఏం సినిమాలు పెట్టినవరా? రిమోట్ ఏదిరా? చెప్పురా, రిమోట్ ఏదిరా? నాన్న అది ఇప్పుడు మమ్మీకి రిమోట్ కనపెడితే సీరియల్ పెడుతుంది, సోఫా కింద పెడితే సెట్. రిమోట్ ఎందుకు పని చేస్తలేదురా? నాన్న అది అమ్మో మళ్ళీ సోఫా కింద రిమోట్ దొరికితే మళ్ళీ సీరియల్ పెడుతుంది, బ్యాటరీలు తీస్తే అయిపోతుందిగా. ఎందుకు కొడుతున్నావు? ఏం బ్లడ్ డార్లింగ్, కిచెన్ లో కాఫీ పెట్టుకో. అయ్యో రామారామ, ఏం సినిమాలు రా ఇవి? రిమోట్ రిమోట్ ఎందుకు పని చేస్తలేదురా? బ్యాటరీలో
తీసింది. నాన్న ఎన్నిసార్లు చెప్పిన బ్యాటరీలు తీయొద్దని? బ్యాటరీలు తీయలేదు, బబ్లు గారు తీసిండు.